మీరెప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి రెసిపీ చూసేయండి. ఫస్ట్‌గా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆమ్లెట్‌లా మనం వేసుకుందాం. దాంట్లో నేను 3 ఎగ్స్ ప్లస్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ ఏసి దాన్ని చక్కగా మిక్స్ చేసేద్దాం. చక్కగా మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా. అంటే ఎగ్ భుజియా మనం ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే మనం దీన్ని ఫస్ట్‌గా ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్ బుర్జీ ఈజ్ రెడీ. ఒక ప్లేట్లో సైడ్ తీసేసుకుందాం. ఆ తర్వాత అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత జీరా ప్లస్ కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీస్ మనం వేసుకొని బాగా వేపించుకుందామండి. ఆ తర్వాత వాష్ చేసుకున్న క్యాబేజ్ని దాంట్లో వేసేసుకుందాం. చూడండి. ఆ తర్వాత మనం కవర్ చేసుకున్న తర్వాత అది వాటర్ వదులుతుందండి. ఆ తర్వాత కొంచెం మనం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనం టర్మరిక్ పౌడర్ తీసుకుందాం. తర్వాత గ్రీన్ చిల్లీ, తర్వాత కిచెన్ మసాలా వేసేసుకున్నామండి. ఆ తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం కవర్ చేసుకుందాం. కవర్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వాటర్ ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా మనం యాడ్ చేసుకుందాం. దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా అండి, ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా మళ్ళీ మిక్స్ చేసుకొని కవర్ చేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బుర్జీ దాంట్లో మిక్స్ చేసుకుందాం. తర్వాత చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో దీన్ని కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. లాస్ట్కి మన క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెసిపీ ఈజ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.